సురేష్, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నమస్తే రెడ్డి గారు, యూ కెన్ గో. కూర్చోండి సార్. వాళ్ళక్కడ నన్ను చేతగానే వాడిని చేసి నలుగులో నిలబడుతుంటే నువ్వు ఇక్కడ రిలాక్స్గా ఏసీ రూమ్లో కూర్చొని మీటింగ్ ఇలా. మీరు ఇక్కడికి రాకముందే అన్ని ఏర్పాట్లు చేసామండి. రేపటి నుంచి ఆ నక్సలైట్లకు పోలీస్ పవర్ ఏంటో చూపిస్తాం. కొత్త ఎస్ఐ పళని అప్పన్. ఏదోటి చేయండి త్వరగా. ఏంది హీరోస్వామి ఏమని చెప్పినాడా? లేదు సార్. చాలా సిన్సియర్ అనుకుంటున్నా. అవును సార్. మన సిన్సియారిటీ కూడా చూపియాలి కదా. ఇక్కడున్న పెనుపాక మండలం చుట్టుపక్కల ఉన్న దండకారణ్యంలో ఆ నక్సల్కి ఇంచుంచు పట్టుంది సార్. వాళ్ళ కనసైగల్లో ఇదంతా జరుగుతుంది సార్. ఇక్కడ వాళ్ళకి స్ట్రాంగ్ ఇన్ఫార్మర్స్ ఉన్నారు సార్. స్ట్రాంగ్ ఇన్ఫార్మర్సా? అదేందో చూడండి. కేసు ఫైల్ చేయమంటావా? ఏంటి గొడవ సార్? గంజా కేసులో దొరికాడు సార్. నాకేం సంబంధం లేదు సార్. పోలీసులు నన్ను నిరికిస్తున్నారు సార్. నర్మే ఏందా గోలా? సార్, మన పోలీస్ చెకింగ్లో ఆటోలో గంజాయి దొరికిందండి సార్. ఆ ఆటో డ్రైవర్ నాకు సంబంధం లేదు అంటున్నాడు. గంజాయా? ఒంట్లో నీకు పిలవండి. మీరు బాండి. హీరోస్వామి గారు సార్. కోకో, నీ పేరేంది? రాజప్ప సార్. కోకో ఎవరు? లంకపురం సార్. కోకో 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 ఏం చేస్తా అంటావు? ఆటో డ్రైవర్ని సార్. కోకో నీ అబ్బాయి ఎన్నిసార్లు చెప్పాలా నీకా? వయసులో పెద్దోడిని, పోలీసోడిని, నాకు ఒకే విషయం 10 మార్లు చెప్పడం ఇష్టం ఉండదు. అర్థమైందా? కోకో సో నీకే అది తెలవదంట. అవును సార్, నాకే సంబంధం లేదు. సో నువ్వు లేత గంజాయి తోటలో తిరుగుండావు. ఏరా సామే, ఈ నెలలో నీకు తోలకపోయి ఏం చెయ్యాలనో చెప్పు. వెరీ స్ట్రాంగ్ ఇన్ఫార్మర్. ఆ నక్సల్స్ కనిపిస్తే ఈ సొరకాయ బొర మీద ఉన్న ఈ బటన్ నొక్కు, మాకు సిగ్నల్ వస్తుంది. 10 నిమిషాల్లో మేము అక్కడ ఉంటాం. జాగ్రత్త. అలాగే అండి. తేడా వస్తే తెలుసుగా. ఏయ్, ఎవరా నువ్వు? అన్నా, నా గొర్రెలు తప్పోయన్నా, ఎత్తుకుంటూ ఇక్కడికి వచ్చాను. ఇటువైపు ఏం రాలేదు. పో. లేదన్నా, ఇటువైపే వచ్చాయన్నా. రాలేదని చెప్పానా? పో. రవి, ఏంటి మంచి కనపట్లా? అన్నా అది అవునులే, అమ్మాయి గారు లేనప్పుడు నువ్వెందుకు వస్తావు? నువ్వెలా ఉన్నావు అన్నా? ఏం బాగుంటాను రవి, మంచి చేసే మనుషులు ఊళ్ళో లేనప్పుడు ఊరెలా బాగుంటుంది, నేను ఎలా బాగుంటాను? వస్తారా? సార్, నగస్టార్ హోటల్లో నక్సల్ ఇన్ఫార్మర్ ఉన్నాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. అన్న, ఈ క్యాప్ నాకు సూట్ అయింది, ఈ డ్రెస్ నీకు సూట్ అయిందన్న. తమ్ముడు ఏదైనా అన్నయ్య ఆ గెటప్లో
ఏయ్, నీ పేరేంద్రా? సార్ సార్ ఆయనకి ఏం తెలియదు వీరాస్వామి వీకెన్ ఫార్మర్ దొరికిపోయినాడు. సార్ 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 ఏమైంది సార్? రేయ్, ఎవడ్రా నువ్వు? మనోడి సార్ ఏయ్, ఇవ్వండి. సార్ నమస్తే సార్. మామూలుగా ఇక్కడ లేడు సార్. పోలీసులు పర్మిషన్ లేదండి నేను ఇక్కడ లేను. ఇక్కడ ఎవరు లేరు సార్. యా స్టేషన్ లో నీదే? ఆ? అంటే అదండి ఇది అన్నయ్య రామ్ పరశురామ్ చిరంజీవి గారు. తీరా సార్ చేంజ్ అవ్వండి సార్ నోట్. తీరా, బటన్ తీ. బటన్ తీ. సార్, అలాగే చేస్తాను సార్. వేస్తే ఆయన వేయాలా, లేకపోతే నేనే వేయాలా? కరెక్టే సార్. తోట తీస్తారా రే? అలాగే. ఏం సార్? అయ్యా వదిలేండి అయ్యా. ఈ పలైన పనిగడ వల్ల ప్రశాంతంగా భోజనం కూడా చేయలేకపోతున్నాం. వీరాస్వామి, వీరాస్వామి, తెలీదయ్యా. దా, ఇట్రా. ఏదైనా చెప్పినారా? చెప్పట్లేదు సార్. చెప్పలేదా? ఓ టీ చెప్పు. టీ. రే ఆబ్రా. అడిగిన దానికి సమాధానం చెప్తే ఈ బాధలన్నీ తప్పుతాయిగా. దాహం వేస్తోందా? నీ దాహం నేను తీరుస్తాగానే నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ నువ్వు ఇస్తావా? ఆ? ఇస్తావా? రిక్రూట్మెంట్ పని ఎంతవరకు వచ్చింది? ఆ పని మీద ఉన్నామన్నా. నువ్వేంట్రా ఇలా వచ్చావు? మన దళ సభ్యుల్ని ఇన్ఫార్మర్స్ని పోలీసులు చిత్రహింసలు పెట్టి చంపేస్తున్నారు. మన జీవితాన్ని పణంగా పెట్టి మన కుటుంబాలను త్యాగం చేసి ఈ అడవిలో ప్రజల కోసం పోరాడుతుంటే ఈ ఎన్కౌంటర్స్ ఏంటన్నా? రవి, ఇలాంటప్పుడే ధైర్యం కోల్పోకూడదు. చనిపోయిన ప్రతి నక్సల్ రక్తం పొట్టుకి సమాధానం చెప్పే సమయం వస్తుంది. కంగారు పడకు రవి. ఇలాంటప్పుడు నువ్వు బయట తిరగడం మంచిది కాదు. మాతో పట్రా. అన్నా పద. వీరాస్వామి, ఇంకొన్ని రోజుల్లోనే శ్రీరాంగిరిలో నక్సలైట్ అనే వాడిని లేకుండా చేస్తాను. మీరు నక్సల్స్ ని ఎన్కౌంటర్ చేస్తానన్న న్యూస్ నిజమేనా? అందరూ రిమాండ్లో ఉన్నారు. సింగనని ఎన్ని రోజుల్లో పట్టుకోబోతున్నారు? వీరాస్వామి, ఎన్ని రోజుల్లో పట్టుకుంటారంటే దానికి ఏమైనా ముహూర్తం ఉంటుందా? పట్టుకున్నాక చెప్తానులే. సార్, సమాధానం చెప్పండి సార్.